సార్, ఆ రౌడీ తను నేను పగలగొట్టలేదు. మీ ఆఫీస్ ఆవరణలో 4 రౌడీలతో ఫైటింగ్ చేసావా నువ్వు? చేశాను. ఆ రౌడీ నన్ను కొట్టే ఉద్దేశంతో నా మీదకు దూసుకొచ్చాడు. నేను పక్కకు తప్పుకున్నాను. అతని తల స్తంభానికి తగిలింది, పగిలింది. దానికి నేనే కారణం. మా కంప్లైంట్ అలా రాలేదు. అతన్ని హత్య చేయాలనే ఉద్దేశంతో నువ్వే తల పగలగొట్టినట్టుగా వచ్చింది. కంప్లైంట్ వచ్చాక యాక్షన్ తీసుకోక తప్పదు నాకు. యు ఆర్ అండర్ అరెస్ట్. సార్, నేను మీ తమ్ముడు చేయి విరగొట్టినప్పుడు లా అండ్ ఆర్డర్ పరిరక్షించారంటూ నన్ను అభినందించారు. మా మామయ్య హత్య కేసులో మీ తమ్ముడు లేడని చెప్పినప్పుడు నా అంత నీతిమంతుడు సత్యసంధుడు లేదంటూ నన్ను మెచ్చుకున్నారు. ఇప్పుడు నేను నిజంగా ఈ నేరం చేయలేదని చెబుతున్నా మీరు నన్ను అరెస్ట్ చేస్తున్నారంటే నా మీద వచ్చిన కంప్లైంట్ ఎంత బలమైందో నేను అర్థం చేసుకోగలను. ఈ విషయం మీరేమి ఇబ్బంది పడకండి. కమాన్, అరెస్ట్ చేయండి. ఓ చిన్న పని చేయగలవా నువ్వు? ఏమిటి సార్? 4 రౌడీలు నిన్ను సడన్ గా అటాక్ చేశారని, ఆత్మరక్షణ కోసం అందులో ఒకటి తల పగలగొట్టక తప్పలేదని చిన్న స్టేట్మెంట్ ఇవ్వగలవా? వాళ్ళిద్దరూ నాకు అన్నయ్యలు, మీ ముగ్గురు మీ బిడ్డలు. ఇక మీద ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు తిరగనని, మీ ముగ్గురం కలిసే ఉంటామని మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా మాట నమ్మండి. నో సార్,